హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నేను ఈరోజు చికెన్ ఫ్రైని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. చికెన్ ఫ్రై అనేది అందరికీ తెలిసే ఉండొచ్చు, అయితే నేను ఈ స్టైల్లో చేస్తానని అయితే మీకు చేసి చూపించబోతున్నానండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులోనే చికెన్ మసాలాని ఎలా రెడీ చేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను. అండి, వెల్కమ్ టు మై ఛానల్, ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. మీరు బోన్స్తో తీసుకున్నా కూడా ఓకే అన్నమాట. ఇలా ఒక 2 టైమ్స్ కడుక్కున్నాక వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసేసి, అంటే వాటర్ అంతటిని పిండేసి మనం చికెన్ ముక్కలు అనేది తీసుకుంటే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుందండి. చికెన్లో ఉన్న వాటర్ని కొంచెం మనం కడిగాక వాటర్ ఉంటాయి కాబట్టి వాటిని ఇలాగా పిండేసుకుని చక్కగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ ఉప్పు, ఇంకా తింటారు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి, మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఒక స్పూన్ కారం వేస్తున్నా. ఇప్పుడు మనం ఈ ముక్కలకి ఈ ఉప్పు, కారం, పసుపు అనేది బాగా పట్టించాలన్నమాట అండి. బాగా కలుపుకుంటూ చక్కగా వీటిని బాగా పట్టించాలన్నమాట. ప్రతి ముక్కకి పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉప్పు కారాన్ని అన్నిటినీ ఇలా బాగా కలుపుకుంటే మనకి చాలా బాగా వస్తుందండి చికెన్ ఫ్రై అనేది. ఇప్పుడు మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేస్తున్నా. ముందు అవి మిక్స్ చేసాక మనం అల్లం వెల్లుల్లిపాయ వేసి బాగా మిక్స్ చేసుకుంటే ఇది ఫ్రై అనేది బాగుంటుందండి. ఇంతే. ఇప్పుడు ఒక స్పూన్ చికెన్ మసాలా, నేను ఇది ఇంట్లో పట్టిన మసాలానండి. ఇది ఎలా పట్టుకుంటాను అనేది కూడా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నానండి. మీరు ఎక్కడ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా చికెన్ ఫ్రైని ఇలా బాగా కలిపేసుకుని చక్కగా ఒక మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టేయండి. బాగా ఒక స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 3 గరిటెల ఆయిల్ వేసుకోండి. మీరు ఇంకా తక్కువ తింటారు ఆయిల్ అంటే కూడా తగ్గించుకోవచ్చండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అంతటిని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అవనిచ్చి తర్వాత తిప్పుకుంటమే ఇలా తిప్పుకోవాలండి. దగ్గర నుంచి ఇది ఒక 15 మినిట్స్లో అయితే మనకు రెడీ అయిపోతుందండి. ఫ్రై అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది. చికెన్ అనేది చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి చపాతీల్లోకైనా అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుందండి. అలా కలుపుకున్నాక ఒకసారి మూత పెడితే మనకి చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే అదిగోండి చికెన్లో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చింది కదా. ఆ వాటర్ కూడా మనకి చికెన్లోనే ఇంకిపోయే వరకు చక్కగా ఇలా వేయించుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇలా ఒకసారి మళ్ళీ మూత పెడితే ఇంకేమన్నా వాటర్ ఉన్నా కూడా వచ్చేస్తుంది బయటికి. ఇదిగోండి చూసారా, ఎక్సెస్ వాటర్ ఇంకా బయటకు వచ్చింది కదా, అది కూడా ఇందులోనే కలిసిపోయేలాగా మనం ఒక 15 మినిట్స్కి ముక్క బాగా మెత్తగా అయిపోతుందండి. ఇది చాలా జ్యూసీగా కూడా ఉంటుందన్నమాట. చికెన్ కడుక్కున్నప్పుడు మీకు ఒక టిప్ చెప్తున్నానండి. చికెన్ మనం కడుక్కుంటాం కదా, ఒక 2 టైమ్స్ అలాగా కడుక్కున్నాక తర్వాత ఒక గ్లాస్ వాటర్ మంచినీళ్ళు వేసి అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక 10 నిమిషాల పాటు దాన్ని వదిలేస్తే మనం చికెన్ ఉడికేటప్పుడు జ్యూసీగా బాగుంటుందన్నమాట. ఇలా కొంచెం కరివేపాకును వేసానండి. అది కూడా ఫస్ట్లో వేయలేదు, కరివేపాకు ఫ్లేవర్ అన్నది తెలియదు మనకి, ఫస్ట్లో వేస్తే మాడిపోతుంది కాబట్టి లాస్ట్లో మనం ఇలా కొంచెం కరివేపాకుని, నేను ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఇది చికెన్కి ఫ్లేవర్ లాస్ట్లో వేస్తే బాగా పడుతుందండి, పచ్చిమిర్చిని కరివేపాకు ఫ్లేవర్ అనేది. అందుకని లాస్ట్లోనే యాడ్ చేసుకుంటేనే మనకి ఇది టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా వేసుకుని కలిపేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకా అయిపోయిందండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది, చాలా ఈజీగా, వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి. పెద్దగా వీటిల్లో ఏం మసాలాలు ఏమీ లేవు కదా, అన్నీ మనం చేసుకున్నవే కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు అవి చూసుకుని వేసుకుంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు
కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇప్పుడు నేను చికెన్ మసాలా ఎలా రెడీ చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి. ధనియాలు, జీలకర్ర, ఇలాచీ, లవంగాలు, ఎండుమిరపకాయలు ఇంతేనండి నేను వాడేది మసాలా కోసం. నేను ఒక 8 స్పూన్ల ధనియాలండి. అవి 8 స్పూన్ల ధనియాలకి 2 స్పూన్ల జీలకర్ర వేస్తాను, 1 స్పూన్ లవంగాలు వేస్తాను. అంటే కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, లవంగాలు అనేది కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి. ఇలా దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలండి. అలాగే జీలకర్రను కూడా వేసేస్తున్నాను. 2 దాల్చిన చెక్క చిన్నవే తీసుకున్నానండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మా వారికి ఎక్కువగా ఇష్టం ఉండదన్నమాట. అందుకోసమని నేను దాల్చిన చెక్క చాలా తక్కువ వాడుతుంటాను. ఇలా వేసి బాగా వేయించుకోవాలన్నమాట అండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఒక 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాను నేను. వీటిని బాగా ఒక 5 మినిట్స్ పాటు వేస్తే సరిపోతుందండి. వీటిని బాగా వేగిపోయాక వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని ఇక్కడే నేను గసగసాలని యాడ్ చేసుకుంటానండి. ఇంకేది డైరెక్ట్గా మనం కూరల్లో వాడేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి గ్రైండ్ చేస్తే ఇలాగ మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసి పెట్టుకుంటే మనకి ఇది చానాలు నిలవ ఉంటుందండి. ఇలాగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.